అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మోదర్ గారు వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు 4 ఆస్పెక్ట్స్లో మన జిల్లా మొత్తం కూడాను డ్రైవ్ చేస్తూ ఉన్నాము. ఈ 4 ఆస్పెక్ట్స్ ఏమిటి అని అంటే, ఒకటి క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, రెండోది యాంటీ డ్రగ్స్ అండ్ గంజా, మూడోది వచ్చేసి రోడ్డు సేఫ్టీ, నాలుగోది వచ్చేసి సైబర్ క్రైమ్. ఈ 4 ఆస్పెక్ట్స్ మీద ప్రతి ఒక్క సందర్భాన్ని వినియోగించుకొని మేము పబ్లిక్కు అట్లాగనే స్టూడెంట్స్కి కూడాను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం జరుగుతూ ఉన్నది. అయితే దీంట్లో భాగంగానే మనకు ఈ మార్నింగ్ స్కూల్ బస్సెస్ 7-9 మధ్యలో స్కూలు కానీ కాలేజెస్ బస్సెస్ రావటం, మళ్ళీ అట్లాగనే ఈవినింగ్ 4 to 6 మధ్యలో వచ్చేసి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వదిలేటటువంటి సమయంలో మనకు మొదట్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది అని కాదు, గతంలో మనకు ఈవ్ టీజింగు, బస్సుల వెంట కుర్రవాళ్ళు వెంటబడి అమ్మాయిల్ని టీజ్ చేస్తున్నారు అన్నటువంటి ఎలిగేషన్స్ వచ్చినాయి. దాన్ని పురస్కరించుకొని ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు 1-2 సార్లు ఈవినింగ్ 4 to 6 మధ్యలో డ్రైవ్ కండక్ట్ చేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడాను ఒంగోలు టౌన్లో మొత్తం 10 టీమ్స్ తోటి, ఒక్కొక్క టీముకు ఒక ఇన్స్పెక్టర్ ఆర్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జిగా ఉండి 10 టీమ్స్, కొంతమంది మా స్టాఫ్ కూడా మఫ్టీలో ఉండి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడైతే మనకు ఎక్కువగా ఉన్నాయో ఆ ఏరియాల్లో అనవసరంగా పని లేకుండా ఈవ్ టీజింగ్ నిమిత్తం, లేదు అనంటే వచ్చేపోయేటటువంటి బస్సులు వెంట అమ్మాయిలు ఉంటే వాళ్ళ వైపు చూస్తూ ఉండటం, లేదు అనంటే రోడ్ల మీద రద్దీగా ఉన్నటువంటి సమయంలో కూడాను స్నేక్ డ్రైవింగ్ అని, రేసింగ్ అని చెప్పేసి ఇలాంటి వాళ్ళను కనిపెట్టడం, వీళ్ళందరినీ కూడాను ఇవన్నిటినీ కూడాను ప్రివెంట్ చేసే కోసం, వాళ్ళందరినీ కట్టడి చేసే దానికోసం ఈరోజు 10 టీమ్స్ తోటి టౌన్ మొత్తం కూడాను డ్రైవ్ చేయటం జరిగింది. ఈ డ్రైవ్ సందర్భంలోని ఇలా మనం గుర్తించినటువంటి 65 మోటార్ సైకిల్స్కు సంబంధించినటువంటి వ్యక్తులు, కొన్ని సందర్భాల్లో ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు కూడా ఉన్నారు ఒక్కొక్క మోటార్ సైకిల్ మీద. ఇలాంటివి 65 వెహికల్స్ వాళ్ళ పర్సన్స్ను ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ హోల్డ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడాను ఇప్పుడు మనం అనుకున్నట్టు 4 ఆస్పెక్ట్స్ మీద కూడాను, నాట్ ఓన్లీ ఈవ్ టీజింగ్, మిగతా అన్ని ఆస్పెక్ట్స్ మీద కూడాను, హెల్మెట్ వేరింగ్ దాని మీద కూడాను వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడం జరిగింది. అయితే యూత్కు ఒకటే చెప్తున్నాము, పైనంత పొడుగుతా చెప్పటం కుదరదు. ముగ్గురెక్కి డ్రైవ్ చేసిన, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా, లేదు అనంటే ఆర్సీ లేకున్నా, ఆర్సీ ఉన్నా, ఒకవేళ ఆర్సీ మీద ఉన్నటువంటి ఇంజిన్ నెంబరు, చేసిస్ నెంబరు వెహికల్ మీద ఉన్నదానికి టాలీ కాకపోయినా, అట్లాగనే వీటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. అట్లాగనే రాత్రిపూట 11 గంటల తర్వాత మనకు ఇప్పటికు కొంతవరకు కంట్రోల్ చేశాం, ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో విచ్చలవిడితనం ఉండేది యూత్లో విచ్చలవిడితనం, అర్ధరాత్రి పూట రోడ్డు మీద బర్త్డే పార్టీలు జరుపుకోవటం, ఇదంతాను పబ్లిక్ న్యూసెన్స్, నిద్రపోయేటటువంటి పబ్లిక్కు ఇన్కన్వీనియన్స్, రోడ్డు మీద వెళ్ళేటటువంటి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరుగుతూ ఉన్నటువంటిది దృష్టిలో పెట్టుకొని దీని మీద కూడా డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడాను చాలా వరకు మేము కట్టడి చేయగలిగాం. అది కూడా ఇంకా ఫర్దర్గా మేము దాన్ని పూర్తిగా నిర్మూలించేదానికి కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం. యూత్ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, రాత్రి 11 గంటల తర్వాత పని ఉంటే ఓకే, దానికి జెన్యూన్ రీజన్ ఏదన్నా ఉంటే ఓకే. రీజన్ ఏమీ లేకుండా ఊరికే రేత్రిపూట అరుచుకుంటూ తిరుగుతూ రోడ్ల మీద బర్త్డే పార్టీలు జరుపుకోవటం, ఇలాంటి చేష్టలతోటి గమనించారు అనంటే మాత్రం వాళ్ళందరి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందరూ గమనించాలా, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడాను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.